అమలాపురం పోలింగ్ కేంద్రం వద్ద రగడ నెలకొంది. ఎస్కేబీఆర్ కళాశాలలోని 217 బూత్లో పోలింగ్ ఏజెంట్లకు ఓటర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఓటర్లకు యూటీఎఫ్ డైరీ చూపిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారంటూ ఓటర్ ఆరోపించారు. దీంతో యూటీఎఫ్ ఏజెంట్ను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించారు పోలీసులు. మీకు సంబంధం లేదు సార్, ప్రచారం చేస్తాడు. ఐడెంటిటీ తీయండి. అమలాపురం పోలింగ్ కేంద్రం వద్ద రగడ నెలకొంది. ఎస్కేబీఆర్ కళాశాలలోని 217 బూత్లో పోలింగ్ ఏజెంట్కు ఓటర్కు మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. అంటే ఓటర్ కు యూటీఎఫ్ డైరీ చూపిస్తూ ఓటు వేయాలని చెప్పడంతో ఓటు వేసేందుకు వెళ్ళినటువంటి ఒక గ్రాడ్యుయేట్ అభ్యర్థి ఆ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ఏజెంట్ ను ప్రశ్నించడం జరిగింది. యూటీఎఫ్ కు ఓటు వేయాలని అభ్యర్థించడంతో వెంటనే ఆయన ఫైర్ అయ్యారు. ఇలా ఒక ఏజెంట్ ఒక అభ్యర్థి మద్దతుగా పోలింగ్ బూత్ లోనే ఈ విధంగా ఓటు వేయడం చెప్పడాన్ని అయితే ఆయన ఖండించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ఏజెంట్ మీద తిరగబడడం జరిగింది. దీంతో పోలీసులు వచ్చి అడ్డుకోవడం జరిగింది. అమలాపురంలో ఉన్నటువంటి ఎస్కేబీఆర్ కళాశాలలోని 217వ బూత్ పోలింగ్ లో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. వెంటనే పోలీసులు కలుగు చేసుకుని యూటీవీఎఫ్ ఏజెంట్ ని బయటకు పంపించడం జరిగింది. అయితే 35 మంది అభ్యర్థులు ఈ ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉండడం జరిగింది. అందులో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ తో పాటు యూటీఎఫ్ అభ్యర్థి రాఘవులు హోరాహోరీగా తలబడుతున్నారు. ఈ యూటీఎఫ్ అభ్యర్థి కూటమి అభ్యర్థిగా పోటీ ఉన్నారు. వైసీపీ బరిలో లేకపోయినా ఇంటర్నల్ గా వైసీపీ ఈ బివి రాఘవులకు యూటీఎఫ్ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో కూటమి అభ్యర్థికి ధీటుగా ఈ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనడం, ఇప్పుడు ఈ పోలింగ్ బూత్ లో కూడా ఇలా ప్రచారం చేయడంతో అమలాపురం ఏజెంట్ 217 బూత్ నెంబర్లు అయితే ఒక ఓటరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏజెంట్ తో వాగ్వాదం జరగడం జరిగింది. అయితే ఓటింగ్ ప్రక్రియకు ఇబ్బంది లేకుండా పోలీసులు అడ్డుకుని ఏజెంట్ ను ఓటర్ ను ఓటు వేసిన తర్వాత బయటకు పంపించడంతో వివాదం అయితే సద్దుమణిగింది.